Good evening everybody. A very warm welcome to Remo audio launch. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ప్రియతమ అతిథులందరికీ, ప్రెస్ వారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం, సుమస్వాగతం. 24 AM స్టూడియోస్ బ్యానర్పై ఆర్డి రాజా గారు నిర్మాతగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి దిల్ రాజు గారు తెలుగులో రిలీజ్ చేస్తున్నటువంటి సినిమా భాగ్యరాజ్ కన్నన్ గారి డైరెక్షన్లో, అనిరుద్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఆర్ వెరీ వెరీ హ్యాండ్సమ్ అనాలా లేకపోతే ఇప్పుడు బ్యూటిఫుల్ అనాలా తెలియటం లేదు, శివకార్తికేయన్ గారు తెలుగులో తెరంగేట్రం చేస్తూ ఒక సెన్సేషన్ని క్రియేట్ చేయబోతున్నటువంటి సినిమా. సో వీ వెల్కమ్ శివకార్తికేయన్ గారు టు ద టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. వెరీ 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 వార్మ్ వెల్కమ్ టు హిమ్. 10 సినిమాలు ఏకదాటిగా హిట్ తర్వాత హిట్ కొట్టుకుంటూ తమిళ ఇండస్ట్రీలో టాప్ 5 హీరోస్లో వన్ ఆఫ్ ద హీరోగా నిలబడినటువంటి శివకార్తికేయన్ గారు రెమో సినిమాతో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా తెలంగేట్రం చేసేస్తున్నారు. లెట్స్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. కమ్ ఆన్, కెన్ వి హియర్ ఇట్ ఫర్ శివకార్తికేయన్ గారు. అండ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో ఆ శైలజ ప్రేమలో చాలామంది పడిపోయారు. ఏమంటారు అబ్బాయిలు? చాలామంది కీర్తి నామజపం చేయడం మొదలెట్టేశారు. సో కీర్తి సురేష్ అండ్ శివకార్తికేయన్ గారు హీరోయిన్గా కాదు, హీరోయిన్గా కాదు, హీరోయిన్గా. ఎందుకంటే మిమ్మల్ని ఆ లేడీ గెటప్లో చూస్తుంటే శివకార్తికేయన్ గారు, యు ఆర్ లుకింగ్ సో డామ్ బ్యూటిఫుల్ దట్ ఆల్ ద గర్ల్స్ ఆర్ వెరీ జెలస్ అబౌట్ యూ. మిమ్మల్ని ఇంత అందంగా చూపించినటువంటి మా పీసీ శ్రీరామ్ గారికి శతకోటి వందనాలు. పీసీ శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ గురించి వేరే చెప్పక్కర్లేదు. మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉన్నాము. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు చూస్తున్నాను, నేను ఇంకా చిన్నపిల్లగా ఉన్నప్పుడు చూస్తూనే ఉన్నాను ఆయన సినిమాలు. సో అటువంటి పీసీ శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీతో, కొరియోగ్రాఫర్స్ లైక్ రాజు సుందరం మాస్టర్ గారు, బృందా మాస్టర్ గారు లాంటి వాళ్ళ కొరియోగ్రఫీతో మన ముందుకు రాబోతున్నటువంటి ఈ అద్భుతమైన సినిమా రెమో ఆడియో లాంచ్ మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. దిల్ రాజు గారి గురించి మనందరికీ బాగా తెలుసు. దిల్ రాజు గారు కేవలం డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, దిల్ మనసును పెట్టేటువంటి ప్రొడ్యూసరు. ఏ సినిమా విషయంలో అయినా సరే ఆయన మనస్ఫూర్తిగా మనసు పెడతారు కాబట్టి ఆయన సినిమాలన్నీ డబ్బులతో కాకుండా మనసుతో తీసినట్టుగా ఉంటాయి. అటువంటి దిల్ రాజు గారు రెమో సినిమాని తెలుగులో మనకు అందిస్తున్నారు అంటే డెఫినెట్గా ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో వేరే చెప్పక్కర్లేదు. A very warm welcome to our beautiful Samantha, and we are pretty sure that Samantha must be jealous of Shivakarthikeyan because he is actually looking more beautiful than you, Samantha. I should tell you. Did you see those posters? Oh my God, the body language, the glamour. Eppadi sir, eppadi. We should talk to him later about how all these makeup things were done. But before that, Remo cinema లోగో మనం ఇప్పుడు లాంచ్ డిఫరెంట్గా చూడబోతున్నాము. ఈరోజు ఈ ఈవెంట్ కోసమే బాంబే నుంచి, ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి చాలామంది డాన్సర్స్ ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఇంటరాక్టివ్గా జరగబోతున్న ఈ రెమో లోగో లాంచ్ని మనందరం చూసి ఎంజాయ్ చేద్దాము. ఇక్కడ చూసేటువంటి ప్రేక్షకులే కాకుండా ఈ కార్యక్రమాన్ని మా మ్యూజిక్, TV9, NTV అండ్ వనితలో కూడా వాచ్ చేస్తున్నారు. మీ అందరికీ స్వాగతం. అండ్ మ్యూజిక్ ఈజ్ ఆన్ సోనీ మ్యూజిక్. సో లెట్స్ వాచ్ రెమో లోగో లాంచ్.
వావ్, దట్ వాస్ ఫెంటాబ్యులస్ కదా. అసలు రెమో లోగో లాంచే ఇంత అందంగా ఉంటే సినిమా ఇంకా ఎంత బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్ తెలుగు ఆడియన్స్లో బాగా పెరిగిపోయింది. శివకార్తికేయన్ గారి గురించి చెప్పాలి అంటే ఆయన కూడా నాలాగే ఫస్ట్ టెలివిజన్ రంగంలోనే అడుగుపెట్టారు. ఆ టెలివిజన్ రంగంలో హోస్ట్గా ఉంటూ ఎన్నో అవార్డ్ కార్యక్రమాలని కూడా హోస్ట్ చేస్తూ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా మళ్ళీ టెలివిజన్ వైపు ఇలా కార్యక్రమాల్లో తప్ప వెండి తెర పైన ఫుల్గా సెటిల్ అయిపోయినటువంటి హీరో తన స్వయం కృషితో తన టాలెంట్తో అండ్ ఈ రెమో సినిమాలో హీస్ డన్ అ ఫెంటాబ్యులస్ జాబ్. ఆడపిల్లగా యాక్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా సమంత గారు. టు బీ అ ఉమెన్ ఇస్ నాట్ అన్ ఈజీ జాబ్. We do a lot of multitasking, we have to do so many things, and we also have to carry our body with utmost grace. అదంతా శివకార్తికేయన్ గారు ఈ సినిమాలో మనకి అద్భుతంగా చూపించారు. నేను వెయిట్ చేస్తున్నాను సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా చూద్దామా అని. ఇంతకీ రెమో ఎవరో తెలుసా? దట్స్ రజీనా మోత్వానీ. మనకి రజీనా కసాండ్రా తెలుసు, హన్సిక మోత్వానీ తెలుసు. దిస్ ఈజ్ రజీనా మోత్వానీ. మరి ఈ రెమో జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, ఆ జర్నీ మొత్తం ఒక ఏవీలో ఇప్పుడు చూద్దాం. సో తెలుగులో ఈ సినిమాని మనకి రిలీజ్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్ గారు దిల్ రాజు గారు అంటే మనకి బొమ్మరిల్లు సినిమా గుర్తొస్తుంది, దిల్ సినిమా గుర్తొస్తుంది, అలాగే సుప్రీం సినిమా అండ్ ఇప్పుడు ఫిదా అండ్ డీజేలతో చాలా బిజీగా ఉండేటువంటి దిల్ రాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ రెమో అండ్ యాక్చువల్లీ వాట్ ఇన్స్పైర్డ్ హిమ్ టు రిలీజ్ రెమో ఇన్ తెలుగు. ఫస్ట్ రాజా గారు కంగ్రాట్స్, బికాజ్ ఏదైనా ఈవెంట్ చేయాలంటే హైదరాబాద్లో అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు చాలా మంచి పేరు ఉంది. దిల్ రాజు గారు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే బాగా చేస్తారని. బట్ టైటిల్ గురించి మీరు చేసినది కానీ ఇప్పుడు మీ జర్నీ ఏవి కానీ ఇట్స్ ఏ సూపర్. అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇంత ఇన్నోవేట్గా చేయొచ్చు అని ప్రూవ్ చేశారు. దట్స్ యువర్ మీ టీమ్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అబౌట్ రెమో లాస్ట్ ప్రెస్ మీట్లోనే నేను చెప్పేశాను. ఈరోజు కొత్తగా చెప్పడానికి కొన్ని విషయాలే మిగిలినాయి. అందులో ఫస్ట్ ఇస్ ఎ సినిమా తమిళనాడులో కానీ అదర్ ఏరియాస్లో కలెక్ట్ చేస్తున్న విధానమే నేను మూవీ నాకు నచ్చడానికి కారణం ఏదైతుందో ఆడియన్స్ ఇవాళ సోషల్ మీడియాలో మా పిఆర్ఓ చెప్తున్నారు, సార్ ఎక్కడెక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. దట్స్ ఒక సినిమా సక్సెస్ అవుతే ఆ సినిమా ఎలా కలెక్షన్స్ తీసుకొస్తుందో ప్రూవ్ చేసేదే ఆ రెవెన్యూని బట్టే ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో అది అయిపోయింది, నెక్స్ట్ నవంబర్లో తెలుగులో స్టార్ట్ కాబోతుంది. ఐ హోప్, నా నమ్మకం 100% నిజమవుతుంది. సో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరించి మంచి శివకార్తికేయన్కు ఈజ్ అ గుడ్ ఎంట్రీ ఫిలిం అవుతుంది తెలుగులో. ఆల్ ది బెస్ట్ శివ. సో నేను చెప్తున్న ఈ వర్డ్స్ అన్నీ రేపు ఇజ్ అ నిజాలు. ఇట్స్ ఏ హానెస్ట్గా నేను ఏదైతే సినిమా చూసినప్పుడు ఫీల్ అయ్యానో ఇది 100% జరుగుతుంది. అండ్ ఆల్ టెక్నీషియన్స్, పీసీ గారు గురించి చెప్పాల్సిందేం లేదు. ఈజ్ ఆసమ్ పీసీ గారు వర్క్. అండ్ ఈరోజు అనిరుద్ మ్యూజిక్ లాంచ్ కాబట్టి తెలుగులో తను అన్ని సాంగ్స్ అన్ని రికార్డ్ అయ్యాక నాకు ఎప్పటికప్పుడు మెయిల్ చేస్తూ ఉన్నారు. అంటే ఎంత న్యాచురల్గా శ్రీమణితో లిరిక్స్ రాయించుకొని మీనింగ్ఫుల్గా, అంటే ఏదో డబ్బింగ్ సాంగ్స్ లాగా కాకుండా స్ట్రేట్ సాంగ్ లాగా చాలా బాగా చేశారు అనిరుద్. థ్యాంక్ యూ. అండ్ ఒక స్ట్రేట్ ఫిలిం లాగా ఫీల్ తీసుకురావడం అనేది అది నాకు తెలిసి ఒక ఏఎం రత్నం గారికి ఒకరికే మిగిలిపోయింది. డబ్బింగ్ సినిమాని కూడా స్ట్రేట్ ఫిలింగా చేసేవారు. తర్వాత ఈ సినిమాకి అంతా కుదరడం అనేది వెరీ గుడ్. అండ్ శ్రీమణి, థ్యాంక్ యూ శ్రీమణి. లిరిక్స్ అన్నీ చాలా న్యాచురల్గా తెలుగు ప్రేక్షకులకి అర్థమయ్యేలాగా రాసినందుకు. లేకుంటే డబ్బింగ్ అంటే అన్నీ అడ్జస్ట్ చేస్తూ ఫిల్ చేస్తారు, అది కాకుండా అందరికి అర్థమయ్యేలాగా రాశాడు. అండ్ కీర్తి సురేష్ అన్నీ మీరే చెప్పేస్తా మాకెలా అన్నీ చెప్పేశారు. సో నేను శైలజ ఇప్పుడు తెలుగులో నేను లోకల్ అని మా సినిమానే చేస్తూ మళ్ళీ రెమో ద్వారా కీర్తి, ఆల్ ది బెస్ట్. అండ్ ఈరోజు చీఫ్ గెస్ట్ మా సమంత. సో సాధారణంగా చీఫ్ గెస్ట్ అనగానే ఎనీ ఈవెంట్స్కి హీరోలు వస్తారు. నన్ను ఆడియో ఫంక్షన్ ఎలా చేద్దామని రాజా అండ్ టీం అడిగినప్పుడు చీఫ్ గెస్ట్గా ఎవరినన్నా హీరోయిన్ని పిలుద్దామని నేనే చెప్పాను.
సో బికాజ్ అంటే రెమోలో తను శివ కార్తికేయన్ గారు చేసిన ఈజ్ ఎ లేడీ గెటప్ ఈజ్ ఎ బెస్ట్. ఇంకా నో డౌట్ ఈ సినిమా ఆడటానికి అన్ని రకాలుగా అందరికీ నచ్చటానికి ఫస్ట్ ఈజ్ ఎ రెమో క్యారెక్టర్ లేడీ గెటప్. సో అందుకే ఇవాళ మా సమంత గారు చీఫ్ గెస్ట్కి వచ్చారు. థ్యాంక్ యూ సమంత, అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ అండ్ మీడియా వారికి అందరికీ. ఇదే మంత్లో రిలీజ్ చేస్తున్నాం రెమో. డెఫినెట్గా మీ అందరికీ నో డౌట్ మీరు మార్నింగ్ షోకి పరిగెత్తుకొని వచ్చేయచ్చు, అది నా గ్యారంటీ. మీకు సినిమా 100% నచ్చుతుంది. సో ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. తప్పకుండా రెమో సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఆల్రెడీ పిల్లవాడు బాణం పట్టుకొని రెడీగా ఉన్నాడు. నేను వదులుతా సినిమాని థియేటర్లోకి వదిలేస్తాను అంటున్నారు డైరెక్టర్ గారు. ఇప్పటికి మేము మోషన్ పోస్టర్ ఆఫ్ రెమో వదిలేస్తున్నాము, చూడండి. మోషన్ పోస్టర్ కూడా చాలా యునీక్గా డిజైన్ చేశారు 24 AM స్టూడియోస్ వారు. ఆ బాణం హీరోయిన్ గుండెల్లోకి మాత్రమే కాదు, ప్రేక్షకులందరి గుండెల్లోకి దిగిపోయేలాగా చేశారు. మన హీరోయిన్ గురించి వేరే చెప్పక్కర్లేదు, వాళ్ళ మదరే చాలా అందంగా ఉంటారు. మరి అమ్మాయి అంత అందంగా ఉండదో చెప్పండి. యెస్టర్డేస్ యాక్ట్రెస్ మేనక గారి కూతురు కీర్తి సురేష్ గారు. మలయాళంలో ఆవిడ సినిమాలు ఎన్నో చూసి మేము పెరిగాము. అండ్ ఇప్పుడు కీర్తి సురేష్ని తెలుగులోను తమిళ్లోనూ చూసి ఎంజాయ్ చేస్తున్నాము. ఇక ఈ సినిమా మ్యూజిక్ని సోనీ మ్యూజిక్ మనకి మార్కెట్లోకి అందిస్తుంది. డైరెక్టర్ ఫర్ సోనీ మ్యూజిక్ మిస్టర్ అశోక్ పర్వానీ ఇస్ ప్లీజ్ రిక్వెస్టెడ్ ఆన్ డేస్. అండ్ ఆల్సో రెమో తెలుగు డైలాగ్ రైటర్ మిస్టర్ రాజేష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. We are very happy to be associated with Remo, Tamil and Telugu both. Thank you very much. The audio is doing excellent well. మైక్ ఇచ్చినంతసేపు పట్టలేదు ఆయనకి మాట్లాడడానికి. నేనేదో నా నెక్స్ట్ స్క్రిప్ట్ కొంచెం సేపు చదువుకుందాం అనుకునే లోపలే ఆయన నాకు మైక్ ఇచ్చేశారు వెనక్కి. ఈయన నాకు కొంచెం ఎక్కువసేపు మాట్లాడతారన్న ఆశతో, ఎంతైనా డైలాగ్ రైటర్ కదా, ఎక్కువే మాట్లాడతారు. రాజేష్ గారు మినిమం ఒక 5 నిమిషాలు. మీరు ఉన్నప్పుడు మాట్లాడమే పెద్ద విషయం, అందులో 5 నిమిషాలు. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు. మామూలుగా మీరు మహామహుల్నే టైం ఇస్తారు, నేను మీ దగ్గర నుంచి టైం తీసుకుంటున్నాను. I just take a few words because there are a lot of thanks cards to be put in. My second movie, fortunately the first one, first audio launch. So no words to explain. మాటలు రచయితని, మాటలు రావటం లేదు honestly. My first thanks to Dil Raju garu, Raja sir, Hari garu, Mala madam and the entire team of 24 AM. Because పెద్ద భారాన్ని నా మీద మోపారు అండ్ ఇట్ ఇస్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. దిల్ రాజు గారి స్పీచ్ వాజ్ మోర్ ఎంకరేజియస్ బికాస్ ఒక ప్రొడ్యూసర్కి అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇట్ మేక్స్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ టు పుల్ అవర్ సాక్స్ టు వర్క్ టుగెదర్ అండ్ టు గివ్ అవర్ బెస్ట్. సో వీఆర్ ట్రైంగ్ టు ద కోర్. సార్, యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ అండ్ యూ ఆడియన్స్ విల్ డెఫినెట్లీ లైక్ ద మూవీ. అండ్ ద హీరో ఆఫ్ ద ఈవినింగ్ అనిరుద్ సార్, మైండ్ బ్లోయింగ్ సాంగ్స్. తమిళ్ సెల్వి ఏమనండి, కొల్లగొట్టకేమనండి, మైండ్ బ్లోయింగ్, యూ ఆల్ లవ్ ఇట్. అండ్ ఫైనలీ ఆ హీరో అండ్ హీరోయిన్ కీర్తి అండ్ శివ సార్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. ఎంతకంటే చెప్పటం లేదు, ఎందుకంటే ఒకటి సినిమా రిలీజ్ అయ్యింది, ఇంకోటి చెప్తే ఫన్ పోతుంది. కొంత దిల్ రాజు గారు చెప్పేశారు, ఇంకంతకంటే ఐ డోంట్ వాంట్ టు టెల్. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ శివ యాజ్ సుమ గారు చెప్పినట్టు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. రెమో సినిమాతో శివకార్తికేయన్ గారు మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. అది కూడా ఆయన ఒక పక్కన హ్యాండ్సమ్ హీరోగా కనిపిస్తూ ఇంకొక పక్కన హీరోయిన్కి కాంపిటీషన్ ఇచ్చేటువంటి హీరోయిన్గా కూడా కనిపిస్తున్నారు. అమ్మాయిలు ఎవరి కోసం అండి అందంగా తయారయ్యేది? చెప్పండి సమంత గారు, మీరు ఎవరి కోసం అందంగా తయారవుతున్నారు? మీరు ఎవరి కోసం అందంగా చెప్పేస్తున్నారు? ఆ పేరు చెప్పొద్దు. మనం అబ్బాయిల కోసం అందంగా తయారవుతాం, అంతే కదా? మరి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం అందంగా తయారయ్యాడు ఈ సినిమాలో. ఆ మేకప్ గురించి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని పాటలు పడ్డారో తెలియదు, కానీ అవుట్కమ్ రిజల్ట్ మాత్రం 100% సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక సాంగ్ విజువల్ చూడబోతున్నాము. అండ్ ద సాంగ్ ఇస్ మీస బ్యూటీ సాంగ్. ఈ మీస బ్యూటీ సాంగ్ ఆ మీసాల కుర్రాడు ఎలా చేశాడో చూద్దాము. సింప్లీ సూపర్బ్ సాంగ్, హైలీ ఎంటర్టైనింగ్ సాంగ్, అందులో మధ్యలో చిన్న సెంటిమెంటల్ టచ్ కూడా ఇచ్చినటువంటి సాంగ్, బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్డ్ సాంగ్. సో మనం చూసాము ఆ మీస సాంగ్, మీసాల కుర్రాడు మీసాలు తీసేసి ఏమేం చేయగలడో చూపించినటువంటి సాంగ్ని మనం చూడడం జరిగింది. ఓకే, సో ఆఫ్టర్ దిస్ వి టేక్ ద ప్రివిలేజ్ ఇన్ ఇన్వైటింగ్ ఈరోజు మన కార్యక్రమానికి గెస్ట్గానే కాకుండా ఈ సినిమాలో వర్క్ చేసినటువంటి యాక్టర్గా కూడా డైరెక్టర్ శ్రీ రవికుమార్ గారికి రావడం జరిగింది. శ్రీ కెఎస్ రవికుమార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇన్వైటింగ్ యూ ఆన్ స్టేజ్ సార్. అండ్ ఆల్సో వి వెల్కమ్ శరణ్య పొన్వనన్ గారు,
ఇరువురిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ దిల్ రాజు గారిని వచ్చి బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. నాకు తెలుగు బాగా రాదు. తెలుగు పిక్చర్స్ 3 పిక్చర్స్ చేశాను. బట్ ఐ హ్యావ్ టు టాక్ టు యూ ఇన్ తెలుగు ఓన్లీ టుడే బికాస్ తెలుగు పిక్చర్ డైలాగ్ రైటరే ఇంగ్లీష్లో మాట్లాడి వెళ్ళాడు. సో నేను తెలుగులో మాట్లాడతాను, ఎందుకంటే నా స్పీచ్లో కామెడీ రాదు. సో మన తెలుగే మీకు కామెడీగా ఉంటుంది. ఒక్కసేపు దట్ ఈస్ వన్స్ అపాన్ అ టైం అందరూ తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు అందరూ అన్ని పిక్చర్స్ అక్కడ మెడ్రాస్లో, అప్పుడు మెడ్రాస్ ఇప్పుడు చెన్నై, అప్పుడు అక్కడ జరుగుతుంది. సో ఆ మెడ్రాసే ఒక స్వర్గంలాగా ఉంటుంది. అప్పుడు నేను చిన్నప్పుడు ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు అన్నీ చూశాను స్కూల్ డేస్లో. నా ఇంటికి, నా ఆఫీస్కి ఆపోజిటే కృష్ణ గారు ఇల్లు. అప్పుడు ఒక కురవాడు, స్మాల్ బాయ్ విల్ కమ్ టు ప్లే షటిల్ విత్ అస్, ఆయనే ఇప్పుడు మహేష్ బాబు గారు. సో అప్పటి నుంచి తెలుగు వాళ్ళు చాలామంది నాకు ఫ్రెండ్సు. తర్వాత అందరూ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అక్కడ షూటింగ్కు మనకు ఏం లేదు, ఫ్లోర్స్ లేదు, 2ో 3ో ఫ్లోర్స్ ఉంది. అది కూడా అన్ని సీరియల్స్కి పోతుంది, బ్లాక్స్ వేశారు. సో మనం అందరం ఇక్కడ హైదరాబాద్కు, రామోజీ ఫిలిం సిటీకి, బాంబేకి ఇక్కడ షూటింగ్ చేస్తున్నాను. సో బట్ తెలుగు ఆడియన్స్ మర్చిపోలేదు, తెలుగు ఇండస్ట్రీ మర్చిపోయింది, చెన్నైలో తెలుగు ఆడియన్స్ మర్చిపోలేదు. ఆయన మన తమిళ్ పిక్చర్స్ అన్నీ సపోర్ట్ చేస్తారు. ఒక 50 to 60% ఆఫ్ హీరోస్ ఇక్కడ చాలామంది చాలా ఏంటి నల్ల పెరియాల గొప్పవాడు అలాగా అయిపోయారు. సో ఆ నమ్మకంలో మన శివకార్తికేయన్ కూడా ఇక్కడ పెద్ద హీరో అవుతారు అన్న నమ్మకం నాకు ఉంది. శివకార్తికేయన్ బాగా చేస్తారు అన్నీ అంటే డ్యాన్స్ బాగా చేస్తారు, ఫైట్ బాగా చేస్తారు, పెర్ఫార్మెన్స్ బాగా చేస్తారు, లవ్ బాగా చేస్తారు, ఇంకా అన్నీ బాగా చేస్తారు. సో డెఫినెట్గా ఇక్కడ పెద్ద హీరో అవుతారు మీరు కూడా. ఆయన పక్కన ఉన్న సతీష్, ఆయన అన్నీ బాగా చేస్తారు. బట్ ఈయనకైనా శివకార్తికేయన్ కంట ఇంకా బాగా చేస్తారు, అందుకే ఆయన కామెడియన్గా అయిపోయారు. తర్వాత ఈ పిక్చర్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, సీన్స్ ఉంది, సాంగ్స్ అనిరుద్ధ్ గారు మంచి సాంగ్స్ ఇస్తున్నారు. మీకు అందరికీ తెలుసు. పిసి శ్రీరామ్ గారు నా చెప్తానికి ఏం లేదు, మీకు అందరికీ తెలుసు. ద వరల్డ్ నోస్ హిమ్. ఈ డైరెక్టర్ కొత్త డైరెక్టరు ఈ పిక్చర్లో, బట్ బాగా పని చేశారు, హార్డ్ వర్క్ చేశారు. రాజా గారు గురించి చెప్పాలి. ఆర్డి రాజా గారు ఇక్కడ దిల్ రాజు గారు ఎలా అలాగా దిల్ రాజు గారు, ఏం రత్నం గారు, అల్లు అరవింద్ గారు ఇలాగా ఒక ప్యాషన్లో ఈ సినిమాకి వచ్చారు. సో మంచి ప్రొడ్యూసర్ నాకు తెలిసిన వరకు. సో ఆయన ఆ ప్రొడ్యూసర్కి ఈ పిక్చర్కి మీరు సపోర్ట్ చేయాలి. మీరు ఎందుకు ఇది అన్నీ చెప్పడానికి, ఈ ప్రమోషన్కి ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు కదా. నేను కూడా ఈ పిక్చర్లో యాక్ట్ చేశాను 3 సీను డైరెక్టర్గా. తర్వాత నాకు ఒక పరిచయం ఉంది, ఇలాగ పిక్చర్ నేను సత్యభామనే చేశాను. అప్పుడు అందరికీ తెలుసని అనుకున్నాను. సత్యభామనే కమల్ గారు చేశారు కదా, అదేనా మెచ్యూర్డ్ లవ్, ఇది యూత్ లవ్. సో ఒక ఆయన ఈ విల్ బికమ్ ఎ లేడీ ఫర్ హిస్ చైల్డ్, he becomes for his lover. That was the difference. And a lot of other scenes also, not only the bass. Very entertaining film. అండ్ సార్ తెలుగులో మాట్లాడిన దానికి ఇంత ఏసీ ఉన్న చెమటలు పట్టాయని మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ శరణ్య గారి పరిస్థితి ఏమిటో చూద్దాం. అందరికీ నమస్కారం. రవికుమార్ గారు ఏం చెప్పారో
అన్ని మాటలకి డిటో. అదన్నీ నేను కూడా చెప్తున్నాను. ఇవాళ వచ్చేదానికి ప్రొడ్యూసర్ రాజా గారికి చాలా థ్యాంక్స్. మంచి ఫంక్షన్, నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. నైస్ మూమెంట్, హ్యాపీ మూమెంట్, వెరీ 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 హ్యాపీ అబౌట్ ఇట్. అన్ని రెమో టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అందరు చాలా సక్సెస్ అవుతుంది ఈ పిక్చర్, తప్పకుండా డెఫినెట్ సక్సెస్ అండ్ అవ్వాలని దేవుడికి ప్రార్థన చేస్తాను. అండ్ ఐ విష్ ది ఎంటైర్ గ్రూప్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ ది గ్రేట్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి 5 టీ స్పూన్ల ఇంగ్లీషు 2 స్పూన్ల తెలుగుతో ముగించారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఇందాకే సతీష్ గారి గురించి చెప్పడం జరిగింది దిల్ రాజు గారు. కత్తి సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ చూపించి ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి చాలా సినిమాల్లో తన కామెడీతో నవ్విస్తున్నటువంటి సతీష్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఇన్వైటింగ్ మిస్టర్ సతీష్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అనిరుద్, యువర్ సాంగ్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్ యాజ్ యూజువల్. Actually, I don't know Telugu, but I want to learn. I know only that Andariki Namaskara only. ஸோ ஆக்சுவலி இவங்க நல்ல ஒரு மாஸ் ஹீரோ மாதிரி இவங்க தான் பேசினாங்க. ஃபுல்லாக கையெல்லாம் அப்படிலாம் பண்ணி எனக்கு ஒரு பாலையா சார் படம் பார்த்த மாதிரி இருந்துச்சு. என்டிஆர் பாலகிருஷ்ணா அந்த இன்ட்ரோல் பிளாக்ல பேசுகிற மாதிரியே பேசியிருந்தாங்க. ஸோ நைஸ். ஆக்சுவலி நான் இன்ஃபேக்ட் கேட்டேன் தெலுங்குல பேசலான்ட்டு. தேங்க்ஸ்க்கு தெலுங்குல என்னன்னு கேட்டேன். தேங்க்ஸ்னே சொல்லுங்கள் போதும் புரியும் அப்படின்ட்டாங்க. ஸோ இனிமேல் கற்றுக்கணும். ஏன்னா எனக்கு ஆக்சுவலி நடிக்கிறது கூட ரெண்டாவது, தெலுங்கு படம் பார்க்கவே ரொம்ப பிடிக்கும். நாங்கள் எல்லா படமும் சத்யம்லலாம் போய் பார்ப்போம். நல்லா இன்ஃபேக்ட் இப்போ புரியுது. ஆக்சுவலி பேச தெரில, பட் எங்களுக்கு அது புரியுது அது. அண்ட் எல்லாருக்குமே தேங்க்ஸ். இந்த மாதிரி ஒரு எங்களுக்கு இவ்வளோ ஒரு தமிழ் தெலுங்குல இப்படி ஒரு லான்ச் இருக்கவே இருக்காது. ஸோ தேங்க்ஸ் டு தில்ராஜு சார். உங்களை தான் சார் சொல்லிட்டு இருக்கேன். இப்போ பாருங்கள், இல்லைன்னா அப்புறம் அட்டனன்ஸ் போட்டு வச்சா யூஸ் ஆகும் பின்னாடி. அண்டு இவங்க பேசும்போது சொன்னாங்க இந்த மாதிரி சமந்தாவோட அந்த லேடி கெட்டப்பில் நல்லா இருந்தாங்க. அதெல்லாம் கிடையாது, சமந்தா தான் அழகு, அதில் டவுட்டே இல்லை. அண்ட் ஆக்சுவலி நான் கற்றுக்கணும்னு ட்ரை பண்ணேன். கத்தியில் நடிக்கும்போது சமந்தாட்ட கேட்டேன், உங்களுக்கு யூனோ தெலுங்குனோ, ஸோ எங்களுக்கும் சொல்லிக் கொடுங்க அப்படின்னு 2 வார்த்தை சொன்னாங்க. நான் பேசினது கேட்டு வேண்டாம், ஏன் தெலுங்கு மறந்துடும், ஸோ நீங்கள் இனி பொறுமையாகவே கற்றுக்கோங்க அப்படின்ட்டாங்க. ஸோ இந்த இப்படி ஒரு ஆப்பர்ச்சுனிட்டி கொடுத்ததுக்கு ஃபஸ்ட் ஐ தேங்க் மை டைரக்டர் பாக்யராஜ் கண்ணன் அண்ட் பிசி சார், ராஜா சார் அண்ட் மை ஹீரோ சிவகார்த்திகேயன், கீர்த்தி, ஸோ பிசி சார் அண்டு தில் ராஜு சார். இந்த மாதிரி ஒரு லான்ச் கிடைக்கவே கிடைக்காது. ஸோ இந்த படத்தை நீங்களாம் இன்னும் தமிழ் அளவுக்கு இங்கேயும் பெரிய ஹிட் ஆகணும்னு கேட்டுக்கிறேன். நெக்ஸ்ட் டைம் நான் வந்து இதோட சக்ஸஸ் மீட்டுக்கு ஏதாவது வந்தேன்னா கண்டிப்பாக வந்து தெலுங்குலேயே ஃபுல்லாக பேச ட்ரை பண்ணுறேன். థ్యాంక్యూ సో మచ్. థ్యాంక్యూ. సో సతీష్ గారి మాటలు మనం విన్నాము. ఆయన తమిళంలో చాలా బిజీగా ఉన్నారు. అతి త్వరలో తెలుగు కూడా నేర్చుకొని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా రాబోతున్నారు. హీరోయిన్స్ మాత్రమే తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం చేయాలా, ఎందుకు కమెడియన్స్ చేయకూడదు అనేది మొత్తం ఆయనకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్తుందంతా. ఆయన కూడా అతి త్వరలో తెలుగులో రాణించబోతున్నారు. ఓకే, సాంగ్స్ గురించి ఇందాకే చెప్పారు. అనిరుద్ గారికి ఆయన ఒక మెసేజ్ పంపిస్తారని. మెసేజ్ ఎందుకు, మనం ఇప్పుడు ఒక లవ్ సెల్ఫీ సాంగ్ చూద్దాము. లవ్ సెల్ఫీ సాంగ్ కొరియోగ్రాఫ్డ్ బై రాజసుందరం మాస్టర్. లవ్ సెల్ఫీ జనరేషన్స్ నుంచి చూస్తున్నాము. టెక్నాలజీలో మార్పు వచ్చిందేమో కానీ అమ్మాయిని పడేయడంలో మాత్రం ఏ రకమైనటువంటి మార్పు రాలేదు. అప్పటికి ఇప్పటికీ అబ్బాయిలు వెంట పడాల్సిందే, బోలెడన్ని ట్రిక్కులు ప్లే చేయాల్సిందే అని శ్రీమణి గారు మళ్ళీ మనకు ఒక సాంగ్ రూపంలో చూపించారు. ఈ సినిమాలోని సాంగ్స్ లిరిక్స్ అంతా రాసింది తెలుగులోకి శ్రీమణి గారే. వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ దిల్ రాజు గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే టు శ్రీమణి గారు. చెప్పండి శ్రీమణి గారు, మీకు ఏమనిపించింది ఈ పాటలు ట్యూన్స్ విన్నప్పుడు? ఈ బొకే ఎవరికైనా ఇచ్చేయాలనిపించిందా? నాకు ఇవ్వండి, నేనే అందరి బొకేలు తీసుకుంటున్నాను. నాదో బొకే షాప్ కూడా ఉంది. ఆడియో రిలీజ్ల తర్వాత అక్కడ అమ్ముతూ ఉంటాను నేను. తీసుకోండి. ఈ సినిమా తెలుగు పాటల గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ దిల్ రాజు గారి గురించి చెప్పాలి. ఆయనకి నేను శతమానం భవితిలో ఒక సాంగ్ రాశాను, బాగా నచ్చింది. ఇమీడియట్లీగా ఇతని చేత ఏదైనా పాటలు రాయించాలంటే రెమో ప్రాజెక్ట్ గురించి ఆయనకు ఆలోచన వచ్చింది. సో వెంటనే ఆయన ఆర్డి రాజా గారికి చెప్పడం, అలాగే మణిమాలన్ మేడం గారికి చెప్పడం, నన్ను చెన్నై పంపించడం, సాంగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో తెలుగులో రాయడం అంటే డబ్బింగ్ సాంగ్స్లా కాకుండా నాకు స్ట్రైట్ తెలుగు సాంగ్స్లా కావాలి అని అడిగారు రాజు గారు. సో అందుకోసం నేను ఒకసారి సాంగ్స్ వింటే, సో ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు తమిళ్ లిరిసిస్ట్ విఘ్నేష్ సార్ అండ్ కే కార్తిక్ సార్, కుకార్తిక్ సార్ సారీ, అండ్ వివేక్ సార్. వెరీ గుడ్ లిరిక్స్ తమిళ్లో చాలా బాగా రాశారు. అంత క్యాచ్యూ ఫ్రేస్ ఇవ్వడం వల్ల తెలుగులో ఇంకా బాగా రాయాలన్న ఇన్స్పిరేషన్ నాలో వచ్చిందనమాట.
సో ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు ఆ లిరిసిస్టులందరికీ థ్యాంక్స్ టు వన్స్ అగైన్. అండ్ ట్యూన్ వినంగానే ఎంత క్యూట్గా వర్డ్స్ రాస్తే, ఎంత స్వీట్గా వర్డ్స్ రాస్తే మన తెలుగు రీచ్ అవుతుంది అని అనిపించేలాగా అనిరుద్ధ్ గారు మ్యూజిక్ ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ టు అనిరుద్ధ్ గారు ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఎంటైర్ టీమ్, ఒక మూవీ హిట్ అవ్వాలన్నా, ఒక ఆల్బమ్ సక్సెస్ అవ్వాలన్నా మేము రాస్తాం, వాళ్ళు రికార్డ్ చేస్తారు. బట్ ఎంటైర్ టీమ్ వాళ్ళు చేసే హార్డ్ వర్క్, డే అండ్ నైట్ మేము కూర్చొని ఎంతో షార్ట్ అమౌంట్ ఆఫ్ టైంలో తెలుగు లిరిక్స్ని రికార్డ్ చేశారు. ఇదే డిక్షన్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఒక చిన్న తప్పు కూడా రాకుండా చాలా కేర్ తీసుకున్నారు. సో ఇట్స్ ఎ రేర్ థింగ్. అండ్ ఎంటైర్ టీమ్కి కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ రెమో మూవీని మీరు అందరూ ప్రేమిస్తారు, నేను ప్రేమించాను, మీరు కూడా ప్రేమిస్తారు ఖచ్చితంగా. అంత మంచి ఫిల్మ్ అవుతుంది. అండ్ డైరెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా విషెస్ తెలియజేస్తున్నాను. అండ్ శివకార్తికేయన్ సార్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ in the future I want to write a song for him like Uda Color Ribbon. That's my favorite song, and lyrics also wonderful lyrics, and music also wonderful music. So thanks to the entire team, and once again all the best to the entire team. Thank you. శ్రీమణి గారు, ఏది మాకోసం ఒకసారి రెమోలోని సాంగ్ మీదైన ధోరణిలో. నాకు బాగా ఇష్టమైన ఫ్రేజ్ అనిరుద్ధ్ గారి వాయిస్లో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కరెక్ట్ టైములో ప్రేమలోన పడేసి నన్నిలా లల్ల లైఫ్ బండిలోన నింపిందిలే లవ్ పెట్రోలు వెన్నెలా. ఆడపిల్ల అంటేనే తప్పుకొని పారిపోయే వాణ్ణిరా, పారపాను పాట పాడునట్టు నన్ను ఎంత మార్చెరా. నా కోసం దిగొచ్చిన దేవత, నీ కోసం నేనెంత వేచా. సారీ, థ్యాంక్ యూ. ఈ లవ్ సాంగ్స్ రాయడానికి మీకు ఏమైనా స్పెషల్ ఇన్స్పిరేషన్ ఉందా? ఈ సినిమాకైతే కీర్తి గారండి. యు ఆర్ ద ఇన్స్పిరేషన్ ఫర్ హిమ్ టు రైట్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్. మూవీ సాంగ్స్ రాసే ముందు నేను మూవీ చూశాను. సో ఇట్స్ అమేజింగ్. సో అండ్ పిసి శ్రీరామ్ గారి గురించి కూడా నేను ఒకసారి చెప్పాలి. అంటే నేను చెప్పేది ఏం లేదు. అండ్ థ్యాంక్స్ టు ద పిసి శ్రీరామ్ గారు. మూవీ చూసిన తర్వాత మోర్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది నాకు సాంగ్స్ మీద. సో అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్. మరి ఈ సాంగ్ తర్వాత నెక్స్ట్ ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్, ఇందాక నుంచి మనం సాంగ్స్ వింటూ ఉన్నాము. ఈ మ్యూజిక్ డైరెక్టర్ సామాన్యమైన మ్యూజిక్ డైరెక్టర్ కాదు. సమ్ మ్యూజిక్ డైరెక్టర్స్ మేక్ సౌండ్ ఇన్ దేర్ స్టూడియోస్, సమ్ మేక్ సౌండ్ ఇన్ దేర్ స్టేట్, సమ్ మేక్ సౌండ్ ఇన్ ద నేషన్, బట్ హీస్ మేడ్ సౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ విత్ వై దిస్ Kolaveri D. So inviting on stage music director Anirudh. And Anirudh, let me tell you, looking at the posters, I think it's high time you start acting, yeah? Look at the divinity in your look. Look at the positive angle. Look at the stability in your look. You're looking $1,000,000. Dilraj garu to please present the bouquet. Firstly, very, very happy to be here. Thank you to Team Remo. It's been a great journey with this movie for the past year. It's been an emotional journey with this movie because all of us were concentrating only on this one film. We weren't doing simultaneous films, and we were working as a family, and our unity can be seen even today when we're all here together for the Telugu audio release. So I think we have to give it up to the whole team of Remo who've come. Generally when there's a film being dubbed, I don't think every crew member comes, but here from K.S. Ravikumar sir to Saranya ma'am to everybody's come and proven what a family we are. So a big round of applause for Team Remo. I think that's point number one, which is to be noted. Most importantly, our producer, R.D. Raja Anna, he's been a pillar of support in my career as well as in our hero's career. I told him long time ago that he had to produce a movie because of the passion that he had, and I'm so happy that he turned out to produce Remo. With everything, with starting from these Cupid standees to what a grand audio launch he's having for the Telugu dubbing version. I think we have to give it up to him. He's one of the most passionate people I've met, and I'm sure all his dreams are going to come true. He has bigger dreams, and I'm sure he's going to achieve all of them. So proud of you, brother, and hope you keep reaching greater heights. Dilraju Garu, thank you for releasing this movie and giving it an identity here in Andhra as well. I hope people lap it up as much as they did back in Tamil Nadu. Ravikumar sir, thank you for being a part of this movie. So with Sharanya ma'am, she's acted in a lot of movies in which I've scored, and every time
I get the footage to watch and she's there, I'm very confident that the movie is going to do very well. So thank you so much. Satish, he's been a dear friend as well, and his journey has been phenomenal in the Tamil film world. And even in Remo, he's done a wonderful job. I hope you guys enjoy his comic timing here as well. Please support him. Kirti Kirti did an outstanding job in this movie. When I watched the movie for the first time, I didn't call Shiva first, I called her and I told her that she did a superb job, because he was going to score anyway because of the lady character, which was going to steal the show, but then it's a love story as it is, and her performance did a great part in making this film a big success. Thank you. Sam is a dear friend, and I'm very happy that she's here to launch this audio today. Thanks, Sam, for coming by. PC sir is an inspiration, a legend I don't need to mention. I've grown up in his house, so to have my name under his name on a movie banner is a proud moment for me. Thank you very much. Baki, this movie will not look like his first film at all. We all love him. He's one of the most coolest guys to work with, and I've told him that whatever he's doing next, I'm going to be a part of it. So I'm saying it again, Baki, here, so you have 2 videos as proof. And Sri Mani Garu, thank you for your Telugu words, even though I don't know the language, but I think he's done a wonderful job with the lyrics, almost like a Telugu song. It's very nice to hear. Thank you. And I hope our music team has done justice to your words. This whole team of Remo is very, very inspiring. From day one of the puja till this movie has run so well in Tamil Nadu. I think everything has been positive about it. There weren't any kind of misunderstandings between anybody. Everybody was working towards one goal, and that was to make this movie a big hit. And lastly, our hero. It's been a great journey for him. We both started our careers together around the same time. My second album was his first solo hero movie as such. And then this is our 4th film together. And each time we get together, the expectation keeps rising, but we just work happily and with utmost positivity, and it's worked out really well for us. I really like him as a person, one of my most favorite people, because of the wonderful heart that he has. We don't think bad for anyone in this world, and I think that practice within us will take us places, and that is what is bringing us all this love from all of you guys. So I hope you guys welcome him. Please take it as a personal request. I may be making my Telugu debut very, very soon, but this is his Telugu debut, so from me, it's a personal request to all of you guys to welcome him to the Telugu film world. Thank you, Team Remo, and thanks all of you for coming here. I hope to see you soon in a Telugu movies press meet. Cheers. థ్యాంక్ యూ సో మచ్ అనిరుద్ గారు. ఇప్పుడు మనం ది ట్రైలర్ అండ్ ఆడియో లాంచ్ రెండు ఒకటేసారి జరగబోతోంది. ఇవాళ ఈ కార్యక్రమానికి మనకి స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి విచ్చేసిన సమంత గారు అక్కడి నుంచే షీస్ గోయింగ్ టు లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ రెమో. ఎస్, అండ్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ రెమో. సో రెమో ఆడియో లాంచ్ అండ్ అలాగే ట్రైలర్ లాంచ్ మనం రెండు చూసాము. ఈ సినిమాకి మహామహులైనటువంటి టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు. ఫస్ట్ టైం డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు మన బాకిరాజ్ కణన్ గారు, అండ్ అలాగే సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ గారు. మ్యూజిక్ ఇస్ బై అనిరుద్, ఆర్ట్ బై ముతురాజ్ గారు, స్టంట్స్ బై అనిల్ ఆర్ఎస్ గారు, విఎఫ్ఎక్స్ కమల్ కణన్ గారు, అండ్ సౌండ్ డిజైనర్ ద వెరీ ఆస్కర్ విన్నింగ్ రసూల్ పూకుటి గారు. ఇంతమంది మహామహులు వర్క్ చేసినటువంటి ఈ సినిమా ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి సమంత గారిని ఇప్పుడు సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఏం మాయ చేసావే, అత్తారింటికి దారేది, మనం లాంటి సినిమాల్లో ద వెరీ క్యూట్ టాలెంటెడ్ పర్ఫార్మర్ సమంత గారికి స్వాగతం చెప్తూ దిల్ రాజు గారిని వచ్చి బొకేని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. మొదటిగా రెమో టీమ్కి పెద్ద కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఈ సినిమా ఆల్రెడీ తమిళనాడులో చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కడ చూసినా రెమో ప్రోమోస్, పోస్టర్స్, ప్రెస్ మీట్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ లానే ఉంది. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ టు ద ప్రొడ్యూసర్స్. నేను హీరోయిన్ అయ్యాక నుంచి ఎప్పుడు జస్ట్ ఒక స్టార్, ఒక సూపర్ స్టార్ అవ్వడం నేను చూడలేదు. ఇప్పుడిప్పుడే చూస్తున్నాను. కంగ్రాచులేషన్స్ శివ గారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా ఆయన
చాలా డౌన్ టు ఎర్త్ అండ్ హంబుల్ అండ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వార్మ్. ఐ థింక్ ఈ రీజన్ కోసమే నేను ఖచ్చితంగా ఈరోజు రావాలని అనిపించింది. పిసి శ్రీరామ్ గారు, ఇట్స్ అన్ ఆనర్ టు స్టాండ్ హియర్ విత్ యూ. మొన్నే విన్నాను నేను మీతో కలిసి ఒక సినిమా చేస్తున్నానని, అండ్ ఫైనలీ ఐ కెన్ టిక్ దట్ ఆఫ్ మై విష్ లిస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు డైరెక్టర్ భాగ్యరాజ్ గారు అండ్ ద లవ్లీ కీర్తి సురేష్ and the rest of the cast and crew and the man of the moment, Anirudh. ఏం చెప్పాలి ఆయన గురించి. ఆల్రెడీ యాక్చువల్లీ 2 తెలుగు ఫిల్మ్స్ సైన్ చేసేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఈసారి ఏదైనా తప్పు జరిగితే నేనే పర్సనల్గా వెళ్ళి కిడ్నాప్ చేద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ he's going to be launched now in Telugu with my favorites Trivikram garu and Pawan Kalyan garu. And best Telugu ki save chestaranu naku namakam undi. He's my favorite composer now and forever. I wish him all the best. Congratulations to another magical album. Congratulations to the entire team. Dilraju garu, ee cinema మీకు చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సమంత గారిని స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దిల్రాజ్ గారు, ప్రెస్ అండ్ మీడియా అందరికీ వచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు దిల్రాజు గారికి సినిమా చేస్తున్నాను, నేను లోక్, నా సెకండ్ సినిమా తెలుగులో. సో ఇంత మాత్రమే తెలుగు మాట్లాడగలుగుతాను. నెక్స్ట్ టైం ఒక తెలుగు అమ్మాయిలాగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఇది పేసరికి ரொம்ப கற்றுக்கிட்டு வந்திருக்கேன். Thank you so much Raja sir. Raja sir was the one who pulled me to this project and gave me this opportunity. And PC sir had a great belief on me that I would carry this role. Thank you sir, thank you for keeping that trust on me. Bhagiraj Kannan, like how Satish said, he's a new director but he doesn't look like one, he doesn't direct like one. He does wonders on screen. Thank you Baki for giving me this opportunity. And Ani, I'm working with Ani for the first time in Remo. It was a great pleasure working with you Ani, and I would like to work more. Satish, I think I've done 2 films with him, Remo and Bhairava, which we just completed. Thank you Satish. And Saranya ma'am, she's one of the great moms which I've admired on screen, and it was a great pleasure to be on screen with her. Thank you ma'am. And K.S. Ravikumar sir, unfortunately I never got to have a combination with him on screen, but I'm happy that we shared the screen space. And Shiva, I know him from Rajni Murugan, and now Remo. He's done a lot of hard work in the movie, and it used to be a great pleasure working with him on screen. And there's a lot more to come for Shiva, and like how everyone said, I'm sure this is going to be the best debut for him in Telugu industry, and I hope you all give him a warm welcome. And Dilraju sir, thank you sir. I'm very happy that you're releasing this our movie Remo in Telugu, and so you've done the lyrics in Telugu. Thank you sir, and thanks to everyone. Thank you so much. It's a great pleasure being here, and thanks to Sam for doing the audio launch here. Thank you so much.
ఓకే, సో కీర్తి గారు పెద్ద లిస్ట్ ఆఫ్ థ్యాంక్ యూలే పట్టుకొని వచ్చారు ఇవాళ. అందరికీ థ్యాంక్ యూ చెప్పారు. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని చాలా ఎక్కువగా ఇష్టపడ్డారు, మీ ఈజ్ని ఇష్టపడ్డారు, మీ న్యాచురల్ ఫ్లోని ఇష్టపడ్డారు. మరి ఈ రెమో సినిమాలో మీకు ఇంకొక హీరోయిన్ కూడా కాంపిటీటర్గా ఉన్నారు, దిస్ వన్ మోర్ హీరోయిన్. సో పిసి శ్రీరామ్ గారు ఎవరిని ఎక్కువ అందంగా చూపించారు? మిమ్మల్ని అందంగా చూపించారా లేకపోతే ఆ హీరోయిన్ని, అదే ఆ నర్స్ని అందంగా చూపించారా? I think both of us. I had to fight a lot to, catch up on screen with Shiva in the Remo get-up. And I used to keep saying him that, I always feel jealous of him about the Remo character. Because every morning I come, there's one or the other person who keeps saying that, Shiva looks better than you. So, but it's always been I think it's just encouraged, and it's just a positive part I feel for the movie, because if he looks better than me on screen and the lady get-up, I think that's the success of the look. So I'm happy for the movie, I'm happy for Remo, and I would like to remember my Nenu Shailaja team here, because Shailaja is the character which gave me the recognition. Thanks to the team and thanks to everyone. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కీర్తి. ఇప్పుడు రెమో సినిమా డైరెక్టర్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము, పాకిరాజ్ కన్నన్ గారిని. ఇన్వైటింగ్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. எல்லாருக்கும் வணக்கம். ப்ரெஸ் அண்ட் மீடியா ரொம்ப நன்றி. ஃபஸ்ட்டு ராஜா சார் ரொம்ப நன்றி சார். படமே இப்படி ஒரு பெரிய படமாக எனக்கு சான்ஸ் கொடுத்ததுக்கு ரொம்ப நன்றி. அண்ட் தில்ராஜு சார் ரொம்ப நன்றி சார். கண்ணா லட்டு தின ஆசையாக அது முதல் லட்டு சாப்பிட்டாச்சு, இப்போ ரெண்டாவது லட்டுக்கு எல்லோரும் வெயிட் பண்ணுறோம். தேங்க்யூ சார். பிசி சார் ரொம்ப நன்றி சார். எனக்கு ஒரு பெரிய ட்ரீம் மாதிரி இருந்தது இந்த படம் வேலை பார்த்தது உங்கள் கூட, ரொம்ப நன்றி சார். அண்டு சிவா சார் ரொம்ப நன்றி. அனிருத் சார் தேங்க்யூ ஸோ மச். இந்த மாதிரி ஒரு சூப்பர் ஹிட் ஆல்பம் கொடுத்ததுக்கு ரொம்ப நன்றி சார். சத்தி சார் ரொம்ப நன்றி. கீர்த்தி மேம் ரொம்ப நன்றி. சரண்யா மேம் தேங்க்யூ ஸோ மச் மேம். ரவிக்குமார் சார் தேங்க்யூ சார், தேங்க்யூ ஸோ மச். அண்ட் லிரிக்ஸ் எல்லாம் ரொம்ப நல்லா இருக்குது. இந்த சாங்ஸ் தெலுங்கில் கேட்குறதுக்கு எனக்கு புரியல, பட் இருந்தாலும் ரொம்ப நல்லா இருக்குது. தேங்க்யூ ஸோ மச், தேங்க்யூ. సో ఫస్ట్ మూవీనే ఇంత అందంగా తెరకెక్కించినటువంటి ఈ డైరెక్టర్ గారు ఆ సినిమా ప్రజెంటేషన్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అనేది మనకి సాంగ్లు చూస్తేనే అర్థమైపోతుంది, ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఆయన మనసు పెట్టి సినిమా తీశారు, అండ్ ఈయన కళ్ళు రెండు పెట్టి సినిమాని మనకి చూపిస్తారు. ఫస్ట్ మనం చూసేది ఆయన కళ్ళతోనే సినిమాని చూస్తాము. ఆయన కళ్ళతో ఆయన సినిమాని ముందుగా ఎంజాయ్ చేసేస్తారు, ఆ తర్వాత మనకి కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తారు. దట్ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ దిల్ రాజు గారిని మరొకసారి ఎక్సర్సైజ్ కోసం ఇన్వైట్ చేస్తున్నాం టు ప్రెజెంట్ బొకే టు పిసి శ్రీరామ్ గారు. What I said during the Tamil launch, I don't know why I said it, but I feel like saying it again. This is a blessed film. I don't know how it came out on the stage. This film is a blessed film. Dil Raju is also my next producer. Raja, a man of passion, and the team of Remo, whom is my family, is my only family now. I'm very happy to be with the family always. Once again, this is a blessed film, and all the best. Thank you. Thank you so much, Sriram Garu. Inviting on stage our Remo, Sivakarthikeyan Garu and Dilraj Garu to please present the bouquet to Sivakarthikeyan. We welcome Sivakarthikeyan Garu to the Tollywood film industry. Tamil Nadu lo elagayite ayana sensation create chesaru, Telugulo kuda ante vijayanni చవి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు శివకార్తికేయన్ గారి మాటలు విందాము. అందరికీ నమస్కారం. రెమో తమిళ్లో పెద్ద హిట్ అయింది, ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. ஹோட்டல் செகண்ட் ஸ்பீக். தேங்க்யூ. அவ்வளோதான் நான் கற்றுக்கிட்டேன். நான் இன்னைக்கு இந்த 2 days முடிஞ்சது இந்த 2 lines தான். ஸோ இட் வில் டேக்
so many years for me. Like if I have to speak like you, it will take years. So thank you all, and ரொம்ப சந்தோஷம், and thank you Dilraju sir for this what to say, the lovely release platform for this Remo. We didn't expect this to be this big in Telugu, and this is a very warm welcome for me, and எல்லாருக்குமே ரொம்ப 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 தேங்க்ஸ். நான் இவ்வளோ எக்ஸ்பெக்ட் பண்ணல. தேங்க்ஸ் ஃபார் த வார்ம் வெல்கம் ஃப்ரம் நான் இங்கே வந்ததுலேருந்து எவ்ரிபடி இன் மீடியா யாரெல்லாம் இன்டர்வியூஸ் பண்ணாங்களோ எவ்ரிபடி வேர் ஸோ கைண்ட், அண்ட் தேங்க்ஸ் ஃபார் ஆல் த லவ், அண்ட் தேங்க்யூ ராஜா அண்ணா தெலுங்குலையும் இப்படி ஒரு சூப்பர் ஆடியோ லான்ச் பண்ணதுக்கு, அண்ட் ஸ்பெஷல் தேங்க்ஸ் டு சமந்தா இன்னைக்கு வந்து இந்த ஆடியோ ரிலீஸ் பண்ணி கொடுத்ததுக்கு, அண்ட் மை நெக்ஸ்ட் ஃபிலிம் சமந்தா அவங்க கூட தான் ஆக்ட் பண்ணுறேன் நான். அவங்க ரோலுமே ஒரு மாஸான ரோல் தான் அந்த படத்தில் இருக்கும். அந்த ஷூட் ஸ்டார்ட் பண்ணுறதுக்காக வெயிட் பண்ணிருக்கேன். ஒன்ஸ் அகேன் தேங்க்யூ சமந்தா ஃபார் யுவர் வேர்ட்ஸ் அண்ட் ஃபார் யுவர் ப்ரெசன்ஸ். தேங்க்ஸ் லாட், அண்ட் ஹேவ் டு தேங்க் எவ்ரிபடி ஹியர். ரவிக்குமார் சார், நீங்கள் வந்து இந்த டீமுக்காக தான் நீங்கள் இன்றைக்கி டெஃபினட்டாக வந்திருக்கீங்க. நீங்கள் தேங்க்யூ ஸோ மச் சார். நான் ஆஃப்டர்நூன் கேட்டேன் சார் தெலுங்குல பேச போகிறீங்களான்னு. எனக்கு தெலுங்குலாம் தெரியாதுன்னு சொல்லிட்டு ஃபுல்லாக தெலுங்கு படம் பார்த்த மாதிரி இருந்தது அவர் பேசினது. அவர் அவ்வளோ அழகாக பேசினாங்க. நானும் சதீஷ்லாம் புரிஞ்ச மாதிரியே பார்த்துட்டே இருந்தோம் ரொம்ப நேரமாக. தெலுங்கு சூப்பர் சூப்பர் ரொம்ப நேரமாக அப்படி தான் உட்காந்துருக்கோம் நாங்கள் பாதி நேரம். ஏன்னா சினிமாவில் ப்ராப்ளம் இல்லை, அந்த ஆக்டிங் சீன்ஸ் அதெல்லாம் பார்க்கும்போது புரியும். பாதி அவங்க சொன்ன ஜோக்குக்கு சும்மா தான் சிரித்தோம் நாங்கள். எங்களுக்கு நிஜமாவே தெரில எங்களுக்கு பாதி இதுக்கு மீனிங். பட் நல்லா இருந்தது, சூப்பருங்க, நீங்கள் செம்மையாக பண்ணுறீங்க நீங்கள். தேங்க்யூ ஸோ மச். உங்களுடைய வேர்ட்ஸுக்கும் தேங்க்ஸ், அண்ட் உங்களுடைய ஹியூமர் சூப்பர். நான் தான் சதீஷ்கிட்ட சொல்லிட்டு இருந்தேன், நான் அவங்க செம்மையாக பண்ணுறாங்க ஹியூமர், தமிழ் கூட்டு போயிடலாம் அப்படின்னு சொல்லிட்டு. அண்ட் நெக்ஸ்ட் சரண்யாமா, இன்னைக்கு இங்கே உட்காந்துருக்கிறதுலே பிரைட்டஸ்ட் அவங்க தான் நினைக்கிறேன். சிக்னல் மாதிரி இருக்காங்க, எல்லா வண்டியும் நின்றுன்னு நினைக்கிறேன் ரோட்டில் போனேன். சரண்யாமா ரொம்ப சந்தோஷம் உங்களோட ஒர்க் பண்ணது, அண்ட் நீங்கள் இங்கே வந்ததும் ரொம்ப சந்தோஷம். ஃப்ரம் ஆஃப்டர்நூன் லைக் அவங்களோட தான் நிறையா பண்ணிட்டே இருக்கேன். அவங்க தான் எங்களுக்குலாம் சாப்பாடுலாம் வாங்கி கொடுத்தாங்க. தேங்க்யூ. ஒன்ஸ் செகண்ட் ரெஜிஸ்டர் பண்ணிக்கிறேன் இந்த இடத்துல. அண்ட் சதீஷ் நானும் ஃப்ரெண்ட்ஸ். எங்களுக்கு லைஃப்பில் எவ்ரி ஸ்டேஜ் அண்ட் எவ்ரி ஸ்டெப் அது ஒவ்வொன்றுமே ஸ்பெஷலாக தான் இருக்குது, எக்ஸைட்டிங்காக தான் இருக்குது. நாங்கள் ஒன்றாவே வந்து வி ஆர் க்ரோயிங், அண்ட் சதீஷ் வெரி ஹாப்பி ஃபார் யூ டூ. நீங்கள் இப்போ வேறு லெவல் போயிட்டுருக்கீங்க. அண்ட் பிசி சார், அவர் அப்ரிஷியேட் பண்ணுற அளவுக்குலாம் நமக்கு ஒன்றில். ஐ எம் பிளெஸ்ட் டு ஒர்க் வித் ஹிம். அதுவும் ஏர்லி ஸ்டேஜ்லே. இட்ஸ் கோயிங் டு பி 5 years in the cinema industry, அண்ட் அதுக்குள்ளேயே பிசி சாரோட ஒர்க் பண்ணுற சான்ஸ் வந்து நிச்சயமாக பெரிய விஷயம் தான் நினைக்கிறேன். தேங்க்யூ பிசி சார் ஃபார் ஆல் த சப்போர்ட், அண்ட் தேங்க்யூ ஃபார் ட்ரீட்டிங் அஸ் அ ஃபேமிலி. அண்ட் இன்னொரு படம் உங்களோட ஒர்க் பண்ணோம் சார். ஸோ அதுக்கு தேங்க்யூ சார். இல்லை அதுக்கு நீங்கள் கண்டிப்பாக ஒர்க் பண்ணுவீங்க சார், பட் அந்த மாதிரியான ஸ்கிரிப்டை நாங்கள் தேடி பிடிக்கணும். இப்போ அதுதான் பெரிய சேலஞ்சுன்னு நினைக்கிறேன். ஒரு சூப்பர் ஸ்கிரிப்டோடு நாங்கள் சீக்கிரமே வரோம் சார். அண்ட் பாக்கியராஜ் கண்ணன், தேங்க்யூ ஃபார் திஸ். என்னை வந்து ஒரு பாயை வந்து இவ்வளோ அழகான கேர்ளாக மாற்றினதுக்கு ரொம்ப ரொம்ப தேங்க்ஸ்ப்பா. ஏப்பா ரொம்ப தேங்க்ஸ்ப்பா. அவரோட ஐடியா தான் இது. அவருக்கு அந்த கன்விக்ஷன் இருந்தது. ஐ வாஸ் நாட் வெரி கான்ஃபிடென்ட் அபவுட் திஸ். எனக்கு வந்து என்னால் யோசிக்கவே முடியல, நம்மளால் இமேஜின் பண்ணவே முடியாது. நான் பொண்ணாக இருந்தால் அழகாக இருப்பேன்னு எந்த பையனாலையும் சொல்லவே முடியாது. வி கான் சே தட், பட் ஹி வாஸ் ஸோ கன்வின்ஸ்ட் அபவுட் தட். தேங்க்யூ பாக்கி ஃபார் மேக்கிங் மீ டூ திஸ் ரோல் வெரி ஈஸிலி. அண்ட் டைலாக் ரைட்டர் ராஜேஷ் பிரதர், அண்ட் லிரிசிஸ்ட் ஸ்ரீமணி பிரதர், அண்ட் கங்க்ராச்சுலேஷன்ஸ் அண்ட் பெஸ்ட் விஷஸ். சூப்பராக இருக்குது உங்களோட ஒர்க். அண்ட் வாட்ஸ்அப் டிபின்ற லிரிக் ரொம்ப பிடிச்சிருக்கு எனக்கு, நல்லா இருந்தது. தேங்க்யூ. அண்ட் கீர்த்தி, ஷைலஜா, இந்த ரெமோவோட ஒரு பெரிய ப்ளஸ்ன்னு நினைக்கிறேன் இப்போது கீர்த்தி சுரேஷ் தான் நினைக்கிறேன் இங்கே. பிகாஸ் ஷீ இஸ் க்ரோயிங் ஸ்டார் ஹியர், அண்ட் ஷில் பி a big star soon definitely. இப்போது அங்கே வந்து அவங்க ரொம்ப பெரிய ஸ்டார் தமிழில். எந்த அளவுக்கு பெரிய ஸ்டார்னால் எங்களாலே டேட் வாங்க முடியல, ஆடியோ லான்ச்சுக்கு வர வைக்கிறதுக்கே பெரிய விஷயமாச்சு. அந்த அளவுக்கு பெரிய ஸ்டார் அவங்க. பட் வி ஆர் வெரி ஹாப்பி அபவுட் இட். இதுதான் நடக்கணும்னு ஆசைப்பட்றோம். ஏன்னா ஐ பர்சனலி ஃபீல் என் படத்தில் யாராவது ஆக்ட் பண்ணுறாங்க இல்லை கூட நடிக்கிறாங்க அப்படின்னா அவங்க நெக்ஸ்ட் லெவல் போகிறது தான் நான் என்னுடைய க்ரோத்தாகவும் சக்ஸஸாகவும் பார்க்குறேன். அப்படி கீர்த்தியோட க்ரோத்தையும் சக்ஸஸையும் நான் என்னுடைய சக்ஸஸாக பார்க்குறேன். கங்க்ராச்சுலேஷன்ஸ் கீர்த்தி, அண்ட் தேங்க்யூ ஃபார் ஆல் திஸ் சப்போர்ட். அண்ட் எஸ்பெஷலி ஃபார் திஸ் லேடி கேரக்டர், அந்த லுக்குக்கு வந்து ஷீ சப்போர்ட்டட் அ லாட். எனக்கு தெரியல வாட்ஸ் தட் காஜல், ஐலைனர், ப்ளஷ்ஷு, பேஸு, ஃபவுண்டேஷன் எதுவுமே எனக்கு தெரியல. I will be like just sitting in the chair and they'll paint. There will be 10 people working around me like a building work. So close-up shotsலாம் she will take care of it. இது இப்படி இருக்கணும்னு சொல்லி thank you for all the support Kirti. And finally one person like நான் இந்த இண்டஸ்ட்ரியில் ஆரம்பிச்சதுலேருந்து was very supportive, like my family, more than my family actually. That's Anirudh. He looks so
thin, ரொம்ப ஒல்லியாக இருப்பார், பட் he has Amitabh Bachchan's voice. அவர் வாய்ஸ் மாதிரியே அவர் அவ்வளோ பவர்ஃபுல், லைக் வித் his வேர்ட்ஸ் அண்ட் வித் his பாசிட்டிவிட்டி அண்ட் வித் this kind of heart. He is the one person who supports me a lot, especially when I am down or especially நான் ரொம்ப அப்செட்டாக இருக்கும்போதோ இல்லை லைஃப்பில் ரொம்ப ஸ்ட்ரகிள் ஃபேஸ் பண்ணும்போது that one call, அவரோட one phone call, ஒரு 1 minute கூட பேச மாட்டோம், பட் அந்த 1 minuteக்குள்ளே he'll change my mood completely. என்னை வந்து திரும்ப பாசிட்டிவிட்டிக்குள்ளே கொண்டு வந்துடுவார். உன்னோட ஃப்ரெண்ட் யாருன்னு காமி, நீ எப்படின்னு நான் சொல்கிறேன் அப்படின்னு சொல்லி தமிழில் ஒரு விஷயம் இருக்குது. உங்கள் ஃப்ரெண்ட் யாருன்றதை பொறுத்து தான் நம்மளை டிசைடே பண்ணுவாங்கன்றது. ஸோ நான் இந்த சினிமாவில் I've earned so much, but the best thing is like people's love and Anirudh's friendship. So thank you, Anirudh. Thank you so much. Thank you. அவர் என் கூட ஒர்க் பண்ணுற படம் மட்டும் கிடையாது, நாங்கள் ஒர்க் பண்ணாத படம்லாம் கூட நிறைய அதை பற்றி டிஸ்கஸ் பண்ணுவார். He supports a lot. Thank you so much. And definitely irrespective of our films, நாங்கள் வந்து இப்படி தான் ஃப்ரெண்ட்ஸாக இருப்போம் because we love each other. So thank you Anirudh, and thank you entire team 24am Studios. எல்லாருக்குமே special thanks, and special thanks to my two friends. One is Harish Ram. Thank you Harish, and thank you Jagdish for all the support and entire 24am Studios. 24am Studios வந்து it's a big family actually. There are 50-60 people working in that studios. அவ்வளோ பேர் அங்கே ஒர்க் பண்ணணும்னு அவசியம் இல்லை, அவ்வளோ பெரிய வேலை எங்களுக்கு இல்லை, பட் we feel நாங்கள் இவ்வளோ பேர் இருந்தால் we feel so positive, and that positivity அதுதான் இங்கே இந்த ஸ்டேஜுக்கு கொண்டு வந்திருக்குன்னு நினைக்கிறேன். And finally, Remo is all about fun-filled, entertaining film. So, இது வந்து ஒரு கலர்ஃபுல்லான என்டர்டெய்னிங்கான ஃபிலிமாக இருக்கும். And don't expect a different story in this. There will be a different treatment. So, அதை நான் இப்போயே சொல்லிடுறேன். நீங்கள் உள்ளே போய் உட்காரும்போது it's not going to be something new storyline, or it will not be something like that. But this will be completely a colorful entertainer. That we can guarantee with PC Sriram's as visual and Anirudh's music and Kirti Suresh presence and Bhagiraj Kannan's screenplay with Rajesh dialogues. So this will be entertaining film, and it's like my first film here, so I am quite excited and more nervous actually. So in the first exam oda result eppadi irukonu therinjikradhukaga na wait பண்ணிருக்கேன். It's going to release in this November. Once again Dilraj sir and your team, thank you so much for this, for the great platform. Hope everybody in here, like Telugu audience, hope you love this film, and once again I request you, please do support us. Like idukapram vara over films we'll try to position it in the same way. Idhe mari over film we'll try to dub it in a proper way, and we'll try to launch it in a proper way. Straight film mari pandradhukku we'll definitely try a lot. And thank you Present Media for coming here, and thank you for making this evening so special. Thanks a lot. Love you all.